హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే, చీఫ్స్గా సెలెక్ట్ అయిన ముగ్గురు కూడా వాళ్ళ క్లాన్ని ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ సెపరేట్ టీమ్స్ని ఫామ్ చేసుకోవాలన్నమాట. సో నైనికా టీంలో కొంతమంది వెళ్ళారు, అండ్ యష్మి టీంలో కొంతమంది వెళ్ళి జాయిన్ అయ్యారు. అలాగే నిఖిల్ టీంలో కూడా కొంతమంది వెళ్ళి జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళందరికీ మధ్యలో కాంపిటీషన్ జరిపారు బిగ్ బాస్. ఈ ముగ్గురు టీంలో చూసుకుంటే నిఖిల్ టీంలోకి బేపక్క నాగమణికంట అండ్ అభయ్ నవీన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అండ్ నైనికా టీంలోకి విష్ణుప్రియ, సీత, ఆదిత్య ఓం అండ్ నబిల్ జాయిన్ అయ్యారు. మిగిలిన వాళ్ళు యష్మి గౌడ టీంలోకి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ కనుక మీరు చూసినట్లయితే నాగమణికంట తన బ్యాక్గ్రౌండ్ చెప్పి, తను లైఫ్లో పడిన కష్టాల గురించి చెప్పి హౌస్ మేట్స్ అందరినీ కూడా ఎంతో ఏడ్పించేశాడు, ముఖ్యంగా యష్మి గౌడని. అంతేకాకుండా ఆ ప్రాసెస్ అయిపోయినాక కూడా తను దాంట్లోంచి బయటికి రాలేకపోయాడు. కాబట్టి బిగ్ బాస్ ఏం చేశారంటే నాగమణికంటని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తనకి కొంచెం ధైర్యం చెప్పారు. అయినా కూడా తను ఎక్కడ ఎలిమినేట్ అవుతాడో బాధపడుతూ ఉంటే బిగ్ బాస్ తనకి అష్యూరెన్స్ ఇచ్చారు, అలాగే ఏమీ జరగదు, మీరు ధైర్యం కోల్పోవద్దు అని చెప్పి. సో ఈ మాటల్ని బట్టి నేను అనుకుంటుంది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, ఎలాగో ఫస్ట్ వీక్ కాబట్టి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా.